కేసీఆర్ ని మంగళవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు కేసీఆర్ను కలిశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మంగళవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు కేసీఆర్ను కలిశారు. బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా వెళ్లి కేసీఆర్ను కలిశారు. తామంతా పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఎవరూ పార్టీ మారడం లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కావాలనే కొన్ని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల పార్టీ మారిన వారి ప్రస్తావన కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీ మారడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరు పార్టీ మారినా వారు ఎంత పెద్ద నాయకుడైనా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్ముకొని ఉందని, ప్రజలే పార్టీకి బలమని ఆయన చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ఆ నియోజకవర్గాల ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది.